ఎమ్మెల్యేగా గెలిపిస్తే 2014 వరకు గ్రామాలకు రోడ్లు, తాగునీరు, అదే విధంగా కాలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లు, పేలిపోతున్న మోటార్లను మనం ఈ రోజు అద్భుతంగా నాడు చేసుకుంటే 2014లో మళ్ళీ 15,000 ఓట్లతోని రెండవసారి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. 2018లో అనుకోని విధంగా కొడంగల్లో ఓడిపోతే మీరందరూ మళ్ళీ మల్కాజ్గిరి పార్లమెంటు నిలబడ్డప్పుడు ఊర్లలో నుంచి సర్ది కట్టుకొని తోప ఖర్చులు మీరే జేబులో పెట్టుకొని రూపాయి ఆశించకుండా వేలాది మంది ఇక్కడి నుంచి మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో కార్యకర్తలు కష్టపడి మల్కాజ్గిరిలో పార్లమెంటు సభ్యుడిగా గెలవడానికి మీరందరూ కష్టపడి గెలిపించారు. పార్లమెంటు సభ్యుడిగా గెలిచిన నాకు పిసిసి అధ్యక్షుడిగా తెలంగాణ రాష్ట్ర ఎన్నికలు నిర్వహించే బాధ్యత చిన్న వయసులోనే అవకాశం వచ్చింది. ఆ అవకాశం తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆశీర్వదిస్తే ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఈ రోజు మీ ముందల నిలబడ్డాడు. మీ బిడ్డ, కొడంగల్ బిడ్డ ఈనాడు ప్రయోజకుడై తెలంగాణ రాష్ట్రానికి నాయకత్వం వహించి అత్యంత అనుభవజ్ఞులైన దామోదర్ రాజనరసింహ గారి నుంచి మొదలు పెడితే ఉద్దండులు ఎంతో మంది మంత్రివర్గంలో ఈ రోజు సభ్యులుగా ఉన్నారు. వాళ్ళందరి సహకారంతో ఈ రోజు రాష్ట్రాన్ని ముందుకు నడిపించుకుంటూ ప్రతి సమస్యని పరిష్కరించుకుంటూ ప్రతి పేదవాడికి న్యాయం చెయ్యాలన్న ఆలోచనతోని పేదల సంక్షేమం, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి రోజుకు 18 గంటలు పనిచేస్తూనే ఉన్నాం. కానీ ఈనాడు ఇంకా సమస్యలు ఉన్నాయి. సాగునీరు కావచ్చు, తాగునీరు కావచ్చు, విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, పేదలకు అందించే రేషన్ కార్డు కావచ్చు, ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, అదే విధంగా ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ప్రతి పథకాన్ని మా ఆడబిడ్డలకు అక్కడ పాలపిట్ట రంగులో ఈ రోజు చీర పండుగ పూట సారెబెట్టినట్టు పెడితే మా అక్కలు చాలా మంది ఇవాళ ఇందిరమ్మ చీరలు కట్టుకొని వచ్చిండ్రు. ఇవన్నీ కూడా పేదల సంక్షేమం కోసం, పేదల అభివృద్ధి కోసం